అవన్నీ మనం ఈ రోజు వాడుతున్నాము. అరే అసలు నువ్వు మళ్ళీ వాట్సాప్ లో పెట్టానంట, ఏం పెట్టావయ్యా? నేను అడిగేది ఏంటి? ఫేస్బుక్ అన్ని కనిపెట్టి క్రిస్టియన్స్ అన్నావు, ఇప్పుడు శివశక్తి ఎక్కడి నుంచి వచ్చింది చెప్పు? శివశక్తి ఇండియాలోనే వచ్చింది సార్, మరి ఎక్కడ రాలేదు. ఇండియాలో వచ్చిందిలే గానీ శివశక్తి ఎక్కడి నుంచి జనరేట్ అయ్యింది? సోషల్ మీడియా నుంచి వచ్చింది. ఆ విషయం తెలుసా నీకు? సోషల్ మీడియా అంటే ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, ఇవి వాడుకొని శివశక్తి వచ్చింది కదా. ఉమ్. ఈ ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ కనిపెట్టింది ఎవరు? చెప్పండి సార్. యూదులు. ఇవన్నీ కూడా జ్యూస్, యూదులువి, క్రైస్తవులువి కాదు. యూదులు అంటే తెలుసా? యేసుని తంతారు, యేసు పేరెత్తి తంతారు ఇజ్రాయెల్లో, వాళ్ళు కనిపెట్టారు. క్రైస్తవులు మేము జీసస్ నమ్మకపోయిన ముందు యెహోవా దేవుడి గురించి కూడా చదువుకుంటాము. అయితే యూదులు అంటే యెహోవా దేవుడితో సంబంధం ఉండదా? వస్తున్నా అక్కడ. అంటే ఇప్పుడు యేసుని తంతారు అనేది ఒప్పుకుంటావు నువ్వు అక్కడ? యేసు పేరెత్తి తంతారు. ఇప్పుడు మీకు అరే అడగవయ్య బాబు, నీకేనా మెంటలా? యేసు పేరుని విరోధిస్తారు కానీ తంటారని అలాగే ఒప్పుకుంటారు సార్. యేసుని కొట్టి చంపిందే వాళ్ళు. అసలు యేసుని కొట్టి చంపిందే వాళ్ళు కదరా నాయన. అలాగెలా చెప్తారేటి? యేసుని కొట్టి చంపింది యూదులు కదా.